హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇక మా ఆయనతో పాటు వెళ్ళడం అయితే నాకైతే ఫుల్ హ్యాపీ. అయితే ఫస్ట్ టైం కూడా ఇక ఫ్లైట్ ఎక్కబోతున్నా. నా ఎక్స్పీరియన్స్ ఎట్లుందనేసి మీతోనైతే షేర్ చేసుకుంటా. తప్పకుండా వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి. ఇక మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరైతే నాకు అట్లా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫైనల్గా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. 5:30కి ఇక మా ఆయనతో పాటు వెళ్తున్నందుకైతే నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ రోజు కోసం అయితే ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నా. ఈ రోజైతే ఇప్పటికి వచ్చింది. నాకైతే ఇక ఫుల్ హ్యాపీ. కొంచెం భయం కూడా ఉంది, అక్కడ మరి చలికి తట్టుకుంటానా లేనా అనేసి. ఎట్లయితే అట్లా చలికాలమే వెళ్దామనేసి డిసైడ్ అయితే అయినాం మేము. అందుకే చలికాలం వెళ్తున్నాం. చలికాలం వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే, నాకైతే అక్కడ మంచు పడతా అంటే మంచులో తిరగాలనేసి కోరిక. అందుకే మా ఆయననైతే నేను చలికాలం తీసుకెళ్ళు అనేసి చెప్పిన. ఇక నేను అడిగినాక మా ఆయన అయితే నా కోరిక తీర్చకుండానైతే అస్సలు ఉండడు. సరే తీసుకెళ్తా ఉంటా అంటే అనేసి అయితే చెప్పిండు. సరే నేను ఉంటా చలికైనా అనేసి చెప్పిన. అందుకే మా ఆయన అయితే ఈ చలికాలం నన్నైతే తీసుకెళ్తుండు. ఇక నాకైతే ఫుల్ హ్యాపీ. ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నా ఈ రోజు కోసం అయితే. ఆ టైం అయితే ఇప్పుడు వచ్చింది నాకు. మొత్తానికి అయితే ఇక బస్ ఎక్కినాం. బస్సులో అయితే మంచిర్యాల వెళ్తున్నాం. మంచిర్యాలనైతే ఎక్కుతాం. ట్రైన్ వచ్చి ఆ ట్రైన్ 8:15కి అయితే ఉంది మాకు, అండమాన్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ ఎక్కి జమ్ములనైతే దిగుతాం. ఇక ఇంటి నుంచి అయితే చపాతీలు కర్రీస్ అయితే వేసుకెళ్ళినాం. ఇక మా మానసక వేసింది కర్రీలు అవన్నీ ప్యాక్ చేసి పెట్టింది. నాకైతే వీడియోస్ తీద్దాం అనుకున్నాను, అస్సలు టైం లేకుండే వీడియో తీసేంతనైతే. ఇక మా మానసకైతే ప్రతి విషయంలో నాకైతే ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నాకు ఏదైనా బాధ వచ్చినా కూడా నేనైతే ఫస్ట్ మా మానసకి చెప్తాను. నన్ను ఇట్లా అన్నారు అక్క అనేసి చెప్తే, సరేలే ఏం కాదు అన్నీ పట్టించుకోవద్దు అనేసి కొంచెం సపోర్ట్గానైతే ధైర్యంగా చెప్తుంది నాకు. ఆ విషయంలోనైతే మేమైతే సొంత అక్క చెల్లెళ్ళ లాగానే ఉంటాం. ఇక మొత్తానికి మంచిర్యాలనైతే దిగినాం. ఇక్కడ మా బావ వచ్చిండు, మేము వెళ్తాం అనేసి. ఇక మా బావ వచ్చినాక కొంచెం సేపు ముచ్చట పెట్టయితే ఇక టైం ఉంది కదా అనేసి రైల్వే స్టేషన్కి అయితే మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం. కొంచెం షాపింగ్ చేసేది ఉండే మధ్యలో. ఇక షాపింగ్ చేసి అయితే మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. చూడండి, మేము మొత్తానికైతే ఎక్కబోయే ట్రైన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇదే అండమాన్ ఎక్స్ప్రెస్. ఇదే ట్రైన్ మేము ఎక్కబోయేదైతే. ఇక మా ఆయన అయితే వెళ్తుండో. ఇక పొద్దున్న లేవంగానే ఈ వీడియోనైతే చూడండి. మొత్తం చలికైతే అందరు ముసుగులు పెట్టయితే వండుకున్నారు. అంత చలి ఉంది. చలికైతే ఘోరంగా ఇబ్బంది అయింది నాకైతే. మేము చెద్దర్లు కూడా తీసుకెళ్ళాం కానీ నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు. ఈ వీడియోలో అయితే చూడండి, ఇది పొద్దున్న లేవంగా. ఇక మా ఆయనకైతే జర్నీ చేయడం కొంచెం అలవాటే కానీ ఆయనకైతే ఏమి ఇబ్బంది ఉండదు. ఇక నాకైతే కొంచెం ఇంత దూరం అయితే నేను ఎప్పుడు జర్నీ చేయలేదు, ఫస్ట్ టైం ఇంత దూరం జర్నీ. ఇక మా ఆయనతో పాటు ఉన్నా కాబట్టి కొంచెం బెటర్గానే అనిపించింది నాకైతే. ఇక చూడండి, ట్రైన్లో పోతుంటే చిన్న చిన్న వీడియోస్ అయితే తీసిన. యూట్యూబ్ అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్, చాలా కష్టం ఉంటుంది. మనం ఏది చూడకుండా కూడా యూట్యూబ్లో తీసి పెట్టాలి అనే ఆలోచనే ఉంటుంది ఎక్కువ. ఫస్ట్ అయితే మనం ఏం చేస్తున్నాం, ఎటు వెళ్తున్నాం అనేసి. కానీ అందరైతే ఏముంది వీడియోస్ తీస్తారు పెడతారు అనేసి అనుకుంటారు. కానీ వీడియో తీయడం, ఎడిట్ చేయడం, వాయిస్ ఇవ్వడం ఫుల్ కష్టం ఉంటుంది యూట్యూబ్లో. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కానీ యూట్యూబ్ కష్టం అంటే తెలీదు. నేను కూడా అనుకునేదాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోలు పెడతాను, నేను కూడా వైరల్ అవుతాయి వీడియోస్ అని. కానీ ఎన్ని వీడియోలు పెట్టినా ఒక్క వీడియో కూడా వైరల్ అవుతుందా లేదా తెలియదు. నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే 1 year అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పటికైతే నా ఛానల్లోనైతే వైరల్ అయిన వీడియోస్ అయితే లేవు. 1-2 అయితే 3-4 lakhs వరకు పోయినాయి, అంతేగాని అంతకు మించి అయితే పోలే. అట్లుంటుంది యూట్యూబ్లో వీడియోలు పెట్టడం అంటే. ఫుల్ కష్టం, అంత మామూలు విషయం అయితే కాదు. మొత్తానికైతే ఇటు సైడ్ వస్తూ ఉంటేనైతే నాకు ఏం కనిపించినాయి అంటే, ఎక్కువనైతే ఆవాల తోటలు కనిపించినాయి. ఇటైతే ఆవాలు వేస్తారట ఎక్కువ. ఇదైతే చూడండి మొత్తం ఆవాలు అవి. ఇక మా ఆయన అయితే పడుకొని లేచి అయితే ఫోన్ పట్టుకొని అయితే చూస్తుండు. చూడండి, ఇక నేనైతే వీడియో తీస్తున్నా. ఇక
ఇక నెక్స్ట్ డే సాయంత్రం అయితే మా ఆయన ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టిండు ట్రైన్లో. ఇక ఆయన అయితే చపాతీలు తిన్నాడు. నాకైతే చపాతీలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. ఇక వేడివేడిగా అన్నం తింటా అనేసి చెప్పిన తర్వాత సరే అనేసి అయితే ఫుడ్ ఆర్డర్ పెడితే ఇక అన్నం అయితే నేను తినేసి మా ఆయన అయితే చపాతీలు తిన్నాడు. మొత్తానికైతే ఇక జమ్ము దగ్గరికి అయితే వచ్చినాం మేము. జమ్ములో అయితే ట్రైన్ దిగి మేమైతే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి ఎయిర్పోర్ట్కి వెళ్దామనేసి రూమ్ అయితే తీసుకున్నాం. ఇక జమ్ములు అడుగు పెట్టడంతోనే చలి అయితే మామూలుగా లేదు. నాకైతే ఘోరంగా అనిపించింది. అమ్మ ఇంత చలింది అనేసి. ఇక మా ఆయన అయితే ఇంకా తక్కువ ఉంది ఇప్పుడులే, ఇంకా అక్కడికి పోతే తెలుస్తుంది అనేసి అన్నడిగా. మేము పొద్దున 8:30 వరకు అయితే ట్రైన్ దిగినాం. ఇక్కడనైతే చూడండి వీళ్ళందరూ టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి వచ్చిన వాళ్ళే. ఇక్కడనైతే చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మంచిగా ఉంటాయి ప్లేసులు కాబట్టి చూడడానికి వచ్చిన వాళ్ళైతే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా చూడండి అక్కడ నుంచి అయితే మేము కొంచెం దూరం వెళ్ళి రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అయ్యి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళినాం. ఇక్కడ ఫ్రెష్ అయ్యి అయితే ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరినాం. ఈ ఆటోలు అయితే కొత్తగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. వీటిని చూస్తే ఇవైతే ఛార్జింగ్ ఆటోలు అంట. ఇక ఆటో తీసుకొని అయితే ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరినాం మొత్తానికి. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదు, కొంచెం కొంచెం తీసిన. ఎందుకు అనేసి అంటే ఇది డిఫెన్స్ ఎయిర్పోర్టు, వాటికి సంబంధించిన ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ వీడియోస్ అయితే తీయడం అయితే ఉండదు. అట్లా నేను కొంచెం కొంచెం తీసిన, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం రావడం, మీకు కూడా చూపించచ్చు నా యూట్యూబ్ ఛానల్లో పెట్టి అనేసి అక్కడక్కడనైతే తీసిన. వీడియోలు అయితే ఎక్కువ తీయలేదు. ఇక మా ఆయన అయితే ఎయిర్పోర్ట్లో ఇటు సైడ్ వెళ్ళాలి అనేసి చూపిస్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు వెళ్తే నువ్వు ఒక్కదాన్ని కూడా వెళ్ళాల్సి వస్తుంది కదా, ఇప్పుడే తెలుసుకోవాలనేసి ప్రతి ఒక్కటైతే చూపించుకుంటానైతే తీసుకెళ్ళిండు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం కొంచెం అయితే హిందీ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడనైతే తెలుగు వచ్చిన వాళ్ళైతే ఒక్కరు కూడా కనిపించరు. మనం పిచ్చోళ్ళలాగా ఉండుడే నాకైతే అనిపించింది. నాకైతే ఏం అర్థం కూడా అవ్వలేదు కొంచెం కూడా, ఒక్క ముక్క. మా ఆయన ప్రతిసారి చెప్తూ ఉంటాడు, కొంచెం కొంచెం నేర్పిస్తూ ఉంటాడు. కానీ నేనైతే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టా. మా ఆయన ప్రతి ఒక్కటి ఇట్లా అనేసి చెప్తాడు. కానీ నేను ఇటు వదిలేస్తా, మనది అట్లా ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైంది, అబ్బా నీకు కొంచెం హిందీ నేర్చుకుని ఉంటే నాకు ఈజీ అయ్యేది అనేసి. ఇక చెకింగ్ అటు ఇటు చేసేటప్పుడు మా ఆయన ఓకే నేను ఓకే వెళ్ళాలి. అప్పుడైతే నాకైతే ఫుల్ భయం అయ్యేది. అమ్మో నేను ఇంట్లోకి వెళ్తా అనేసి. మా ఆయన పాపం నాకే 10 సార్లు చూసుడు అక్కడి నుంచి ఇదేటి వెళ్తుందో అనేసి. ఇక చూపించుకుంటాను వెళ్ళండి, ఏం కాదు ఇట్లా అడుగుతారు, ఇట్లా చేసేయి అనేసి చెప్పిండు. మొత్తానికైతే ఇక అక్కడ నుంచి అయితే చెకింగ్ అయిపోయింది. ఇక్కడ చెకింగ్ అయిపోతూనే మేము లాంజ్కి వచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడ ఎట్లా అంటే మన దగ్గర ప్లాటినం డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ఉన్న 2 రూపీస్కే మనమైతే భోజనం అయితే చేయొచ్చు. అంటే వేరే లాంజ్లలోనైతే అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. కానీ జమ్మూ ఎయిర్పోర్ట్లోనైతే లిమిట్ కొద్దే ఉంది ఇక్కడ.
మీ దగ్గర ఎవరి దగ్గరనైనా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు ఉంటేనైతే తప్పకుండా దీన్ని అయితే యూజ్ చేసుకోండి. మా ఆయన అయితే ప్రతిసారి ఇదే యూజ్ చేసుకొని అయితే వస్తాడు. 1 ఇయర్కి అయితే 4 టైమ్స్ తినొచ్చు. మా దగ్గరనైతే ఇట్లాంటి కార్డులు అయితే 4 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మాకైతే వచ్చేటప్పుడు పోయేటప్పుడు అయితే మా ఆయన ఇదే యూజ్ చేసుకుంటాడు. ఇక మొత్తానికి అయితే ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ని వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాం మేము. ఇక్కడనైతే తిన్నాం మొత్తానికి. ఇంకా కొంచెం టైం అయితే ఉంది ఫ్రెండ్స్, 1/2 అవర్ ఫ్లైట్ ఎక్కడానికి. అంతసేపు అయితే ఇక తినేసి అయితే ఇక్కడ వెయిట్ అయితే చేస్తున్నాం. అంతసేపు మా ఆయన కొన్ని వీడియోస్ ఫోటోలు కూడా తీసిండు. ఇక దీని ముందు వీడియోస్ షార్ట్స్లలోనైతే యూసే ఉంటారు. ఇక ఫస్ట్ టైం రావడం కొంచెం గుర్తుండిపోతుంది కదా లైఫ్లో, నేను ఫస్ట్ టైం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినా అనేసి గుర్తుంటుంది అనేసి అయితే ఇక వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. అట్లనే ఇక ఫ్లైట్ ఎక్కేటప్పుడు అయితే వీడియోస్ అయితే ఏం తీయలేదు, ఇట్లా కొంచెం అయితే తీసిన. ఇక నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం ఎక్కిన కాబట్టి. కొంచెం అంత తలకాయ కూడా దింపినట్టు అయింది ఫ్రెండ్స్. ఎందుకు నాకు ఫస్ట్ టైం ఎక్కడానికో దేనికో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇక మొత్తానికైతే ఫ్లైట్ అయితే ఎక్కిన, నా కోరికైతే మా ఆయన తీర్చిండు. ఇక అక్కడ మంచు పడితే మంచులో తిరగాలనేసి కోరిక, అది నెరవేరుతుందా లేదా అనేసి చూడాలి ఇక ఎట్లుంటుందో. వీడియో అయితే చూస్తూ ఉండండి. ఫ్లైట్లకే చూస్తూ అంటేనైతే చూడండి ఫ్రెండ్స్, గుట్టల మీద మొత్తం మంచు అయితే ఎట్లా పడి ఉందో. నాకైతే ఈ మంచుని చూస్తేనైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఎందుకో. కానీ నాకు మంచులో తిరగడం అంటే మస్తు ఇష్టం, అది కోరిక కూడా ఎప్పటి నుంచో. కానీ అది నెరవేరుతుందో లేదా అనుకున్నా, కానీ మా ఆయన అయితే తీసుకొచ్చిండు. ఇక చూడాలి మరి ఎట్లుంటుందో. మీలో ఎంతమందికి ఇట్లా మంచు అంటే ఇష్టం కామెంట్ కూడా చేయండి. ఇక ఇట్లా కిందికి మీదికి అయిన కొద్ది అయితే నాకు కూరంగా తలకాయ దింపుడు ఫ్రెండ్స్. నాకైతే ఎందుకో ఫుల్ భయమైంది, వాంతింగ్ వస్తుందేమో అనేసి. కానీ ఏం కాలేదు. ఫ్లైట్ దిగడంతోనే కార్లోనైతే స్టార్ట్ అయిపోయినా ఫ్రెండ్స్. ఇక మా ఆయనకు తెలిసిన ఒక అన్నయ్య అయితే వచ్చిండు తీసుకెళ్ళడానికి. ఇక దారిలోనైతే ఇక్కడ డాల్ లేక్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఇక నేను చూడడం కూడా ఫస్ట్ టైమే. ఇవైతే ఇండ్రో హౌస్ బోటు, షికారా బోట్స్ ఇవైతే ఉంటాయి అనేసి అయితే ఇక మా ఆయన అయితే చూపిస్తుండు. ఒకవేళ మధ్యలో టైం ఉంటే గిట్ట వద్దాము అనేసి ఉద్దేశం అయితే ఉంది మాకు. ఇక కాశ్మీర్లో ఇట్లా తిరగాలంటేనైతే డబ్బులు అయితే కొంచెం ఖర్చు ఎక్కువనే అవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్తున్నా, కానీ ప్లేసులు మాత్రం సూపర్గా ఉంటాయి. ఇక్కడ ఇవి చూడడానికైతే చాలామంది వచ్చిర్రు, కానీ అయితే మాకు ఆగడానికైతే అంత టైం లేదు. అప్పటికే 2 డేస్ 3 డేస్ అయిపోయింది జర్నీ కాబట్టి. అట్లా ఆగి ఒక 2-3 ఫొటోస్ దిగి అయితే
స్టార్ట్ అయిపోయినాం అంతే. నా వీడియో చూసే వాళ్ళకి నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇక్కడికి ఎవరైనా వద్దామనే ఉద్దేశం ఉంటేనైతే కొంచెం ముందే ప్లానింగ్ చేసుకొని అయితే రావాలి. ప్లానింగ్ చేసుకొని వస్తే ఇక్కడ ప్లేస్లు అయితే చూడడానికి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ ప్లేస్ చూడాలి, ఎన్ని రోజులలో కవర్ అవుతాయి అనేసి అయితే మనకైతే తెలుస్తుంది. అందుకే ముందైతే ప్లానింగ్ ఉంటేనైతే మనమైతే ఈజీగా అన్ని ప్లేసులు చూడవచ్చు, కవర్ చేసి అయితే వెళ్ళొచ్చు. నాకు తెలిసిందైతే నేను చెప్తున్నా, అంటే నాకు బాగా ప్లేసులు తెలుసు. మొత్తానికైతే ఇక మా ఆయనతో పాటు నేను వెళ్తున్నా కాబట్టి మా ఆయనకైతే కొంచెం టెన్షన్ ఎక్కువనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో అనేసి ఆయన బాధ. నాకు ఎక్కడ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతోనే ముందే ప్లానింగ్స్ అయితే వేసుకొని బయటికి అయితే వస్తాడు మా ఆయన. ముందు ప్లానింగ్ లేకపోతే అసలు బయటికి రాడు, అట్లా ఉంటుంది. ఇక మొత్తానికైతే సిమ్ తీసుకుందాం అనేసి అయితే దారిలో ఒక దగ్గర ఆగైతే సిమ్ తీసుకొని అయితే ఇక స్టార్ట్ అయిపోయినా. మొత్తానికి నేనైతే శ్రీనగర్ అయితే రీచ్ అయిపోయినా. నాకైతే ఫుల్ హ్యాపీ. నేను శ్రీనగర్ చూడనా అనేసే ఉండే. మేమైతే అంతకుముందు కూడా ఇట్లా పెట్టుకుందాం అనుకున్నాం, కానీ అప్పుడైతే కలిసి రాలేదు. ఇప్పుడు టైం వచ్చింది, ఇక శ్రీనగర్ అయితే వచ్చినాం. మొత్తానికి ఇక మంచు పడితే మంచులో కొన్ని ఫొటోస్ దిగాలనేసి నా కోరిక. ఇక మరి అది నెరవేరుతుందా లేదా, నేను ఉన్నన్ని రోజులలో మంచు పడుతుందా లేదా అనేసి చూడాలి. వీడియోని అయితే చూసిరు కదా ఫ్రెండ్స్ ఎట్లుందో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.